మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారు నిర్వహించేటువంటి ఈ ఉత్సవాల్లో రెండో రోజు ఎంతో కీలకమైందని చెప్పవచ్చును. ఈ కార్యక్రమానికి కైంకర్పరులుగా మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ వ్యవహరించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులను దేవతలను ఆహ్వానించుటకై భక్తాద్వేషుడైనటువంటి గరుత్మంతుడిని ధ్వజంపై ప్రతిష్ఠిస్తారు. ఇదే సమయంలో గరుత్మంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదమును గరుడ ముద్దులను సంతానం లేని దంపతులకు ప్రసాదంగా స్వీకరించడంతో సంతానం కలిగినటువంటి భక్తుల నమ్మకం. ఈ ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి ఈ గరుడ ముద్దుల కోసం మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధ్వజారోహణ యొక్క ధ్వజం పైన స్వామివారి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడైన శ్రీ గరుత్మంతుడిని ఆవాహన చేసి ఆ ధ్వజపటం మీద ఈ యొక్క స్వామి యొక్క ధ్వజస్తంభం పైన శిఖరాగ్రాన దాన్ని ఉంచుతారు. దాన్ని ఉంచే ముందు ఆ యొక్క గజ ధ్వజస్తంభానికి దగ్గర ఆ యొక్క గరుడను ఆవాహన చేసి దానికి అష్టదిక్పాలకులు పూజ చేసిన తర్వాత ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని నివేదించిన తర్వాత సంతానం లేటువంటి దంపతులకి ఆ ప్రసాదాన్నిగా క్షేత్రంలో అతి ప్రాచీన కాలం నుంచి కూడా స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో ఆ ప్రసాదాన్ని సంతానం లేటువంటి దంపతులకి ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రసాదాన్ని ఒడిబట్టినట్లయితే ఆ తల్లి ఒళ్ళో ఈ ప్రసాదాన్ని మనం అర్చక స్వామివారు ఇస్తూ ఉంటారు. దాన్ని తీసుకొని దంపతులిద్దరు కూడా స్వామి యొక్క ముఖమండపంలో కూర్చొని ప్రసాదంగా తీసుకుంటే వాళ్ళకి పితృదోషం కానీ అదేవిధంగా సర్పదోషాలు కానీ రాహుదోషాలు కానీ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోయి వాళ్ళకి సంతాన సౌభాగ్యాన్ని కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది. ఆ యొక్క క్షేత్ర పురాణంలో ఈరోజు చెప్పబడింది కాబట్టి